హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నార్మల్ జున్ను అవైలబుల్‌లో ఉంటది. పట్టణ ప్రాంతాల్లో జున్ను దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతానికి కొబ్బరి జున్ను చేసుకొని సరిపెట్టుకుందాం. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇప్పుడైతే పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా మెదిగిన తర్వాత బయటికి మూతను తీసి అందులోకి వాటర్ వేసి మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి పాలు అనేటివి వస్తాయి. దీనిని వడపోసుకోవాలి. లేదంటే ఒక క్లాత్ని తీసుకొని దాంట్లోకి మొత్తం ఇదంతా వేసుకొని స్క్వీజ్ చేసుకుంటే కొబ్బరి పాలు అనేటివి వచ్చేస్తాయి. ఏమాత్రం వేస్ట్ చేయకుండా మొత్తం పాలని పిండేసుకోవాలి. తర్వాత పిప్పిలా ఉంటుంది. ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని కొబ్బరి పాలని సపరేట్ చేసుకొని దానిలోకి కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేయాలన్నమాట, మొక్కజొన్న పిండి. సో 2 చెంచాలు నేను వేసుకుంటున్నాను, లేదా 2 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ వేసాను. దాన్ని కూడా బాగా కలిపేసుకొని ఒకటేసారి కలిపితే ఉండలు ఉండలు అవుతుంది, అందుకు సపరేట్గా కలుపుకొని దాన్ని మొత్తం దాంట్లో కలిపేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను తీగ ఉండడానికి. తర్వాత స్లోగా కలుపుకుంటున్నాను. ఎక్కువ సమయం పట్టదు కాబట్టి అలర్ట్గా ఉండి మాడిపోకుండా చూసుకోవాలి మనం. ఇలా అవుతుంది చూడండి, దాదాపుగా అయిపోవడానికి దగ్గరగా వచ్చింది. సరే, ఇప్పుడు బాగా థిక్గా వచ్చింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఏ దాంట్లో అయితే మౌల్డ్ మాదిరిగా యూస్ చేస్తామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూపించిన విధంగా. తర్వాత దీన్ని కొద్దిసేపు నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా గట్టి పడుతుంది. ఆ తర్వాత తీసుకోవడం చాలా సింపుల్. వేళ్ళతో ఇలా ఇలా అనుకునేసి ట్యాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకు. తర్వాత దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పండి. మరో కొత్త వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.